అదానీ గ్రూప్ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. ఇక చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కలిసి ఎల్ఏఐసిని 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం రాసింది. ఇక తామెవరూ ప్రభావితం చేయలేదని, స్వతంత్రంగానే పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని ఎల్ఐసి ఖండించినప్పటికీ వాషింగ్టన్ పోస్ట్ కథనం తీవ్ర దుమారం సృష్టించింది. ఇక అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిడెన్బర్గ్ చేసిన ఆరోపణ ఆ కంపెనీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెరికా కంపెనీల తరపున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధృవీకరించిన ఘటనతో 2024లో అదానీ గ్రూప్ మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇక ఇలాంటి తరుణంలో తాజాగా మోదీ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అదానీకి అండగా నిలిచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తోందంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. అదానీ కంపెనీలు ఎదుర్కొంటున్న చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గత మే నెలలో ఎన్ఐసితో $3.9 బిలియన్ పెట్టుబడి పెట్టించే ప్రతిపాదన చేసిందని కథనం తెలిపింది. ఇక అందులో $3.4 బిలియన్ అదానీ బాండ్లు కాగా $507 మిలియన్ అదానీ కంపెనీలో షేర్ల కొనుగోలు. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి మార్కెట్ నుంచి $585 మిలియన్ బాండ్ల రూపంలో సేకరిస్తున్నట్లు ఆ ఏడాది మే నెలలో అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇక కొద్ది రోజుల తర్వాత మే 30న మొత్తం డబ్బులు ఒకే సంస్థ సమకూరుస్తున్నట్లు అదానీ ఒక ప్రకటన చేశారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ చెబుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మొత్తం $3,900 బిలియన్ లేదా 33,000 కోట్ల రూపాయలు.